అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో నేనైతే ఈరోజు వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నా. మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 15 days అయిపోతుంది. ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయింది. నాకు ఆఫీస్ టైమింగ్సే అయిపోతుంది మొత్తం. వ్లాగ్ తీయడానికి కూడా టైం సరిపోవట్లేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు కుదిరింది, ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నా. ఇప్పటి నుంచి కొంచెం టైం తీసుకొని వ్లాగ్ అయితే తీయాల్సిందే, తీస్తా కంపల్సరీ ఇప్పటి నుండి. సో ముందైతే విజయ్ అయితే వెళ్తున్నాడు. నేను పెట్రోల్ కొట్టిపోయాలి, అయిపోయింది మొత్తం పెట్రోల్ ఖతం. ఎందుకంటే నిన్న నైటే నేను బయటకు వెళ్ళిన, కాకపోతే వీడియో తీయలేదు. కానీ చాలా రోజుల తర్వాత నిన్న తీసిన R15ని. మళ్ళా గ్రిప్ పోతుందని చెప్పి నిన్న ఒక్కసారి తీసుకున్నా. ఈరోజు మంచి నడుపుదామని. ఇంకా వీవీ ఆన్ అయిందంటే ఇంకేం లేదు, పెట్రోల్ తాగుతూనే ఉంటుంది. వా, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నడుపుతున్నా బండిని అయితే. నాకైతే బాబా బాబా ఫస్ట్ వెళ్ళి పెట్రోల్ కొట్టిపోయాలి. అమ్మో, ఇప్పటి వరకు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా, నేనైతే వీడియోలు తీయలేకపోయినా దానికి పెద్ద సారీ చెప్తున్నా. నేనైతే ఇప్పటి నుంచి కంటిన్యూగా తీస్తా, నేనైతే కంపల్సరీగా తీస్తా. వీక్లీ 2 వ్లాగ్స్ అయితే అప్లోడ్ అయితే పడతాయి మన ఛానల్ నుంచి ఇప్పటి నుండి. అదైతే ఫిక్స్. అది వ్యూ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. నేను ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసుకునేటప్పుడు తప్ప. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మళ్ళీ కెమెరా మౌంట్కి అయితే, అంటే సారీ హెల్మెట్కి అయితే కెమెరాని మౌంటే చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. మళ్ళీ ఇప్పుడు చేయడమే, కాబట్టి అంత ఐడియా అయితే లేదు నాకు. చూద్దాం. సో ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టిచ్చేస్తా. ఇంకా చలో తిరుగుదాం. ఇంకా ఇన్ని రోజులు వ్లాగ్ చేయకపోవడానికి రీజన్ ఒక్కటే, ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయింది నాకు. ఇప్పటి నుంచి కొంచెం తగ్గించుకొని వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తా. నాకైతే ఒక మంచి రైడ్ ఏ బుద్ధి అవుతుంది ఒక 2 days. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మనం ఏంటంటే ఖాళీగా ఉంటుండే కాబట్టి కొంచెం అటు ఇటు ఇటు అటు తిరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, ఆఫీస్ ఉండు కాబట్టి ఇంకా అంత తొందరగా లీవ్స్ అనేవి రావు, కష్టం. సో మార్కెట్లోకి మంచి మంచి వెహికల్స్ కూడా వచ్చినాయి అప్పుడే. NS 400 Z ఒకటి, తర్వాత బడ్జెట్లో హీరో ఎక్స్ట్రీమ్ 125 ఒకటి. హీరో ఎక్స్ట్రీమ్ 125 చాలా బాగుంది. దాని తర్వాత ఎరాక్స్ 155 వర్జన్ 3.2 ఎంతో వచ్చింది, కానీ మంచిగా ఉంది అది కూడా. ఇంకా మనకి R15 తెలిసిందే కదా, R15M TFT డిస్ప్లే వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది అదైతే మాత్రం. నేను తీసుకునేటప్పుడు కనుక అది ఉంటే డెఫినెట్గా అదే తీసుకుంటుండే, కాకపోతే అది లేదు. దేవుడు రా బాబు నువ్వు. కాకపోతే ఏంటంటే అప్పుడు అది లేకుండే కాబట్టి తీసుకోలేదు. కానీ దీన్ని ఎక్స్చేంజ్ చేద్దామంటే నాకు అస్సలు మనసు ఒప్పదు. ఎందుకంటే నేను కష్టపడి కొనుక్కున్న వెహికల్ ఇది. నా సొంత డబ్బులతోటి ఇంట్లో వాళ్ళు కొంచెం వేసారు. అంటే ఒక 30% ఇంట్లో వేస్తే 70% నాదే ఉంది ఇందులో, ఈ బైక్లో. హెల్మెట్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. మన హెల్మెట్ అయితే XR FX అంటే
XBHP ఎడిషన్ మనది. ఎంతమందికి మంచి అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. దీని తర్వాత వీడియో నాకు తెలిసి మార్నింగ్ ఏదన్నా ఒక రోజు కుదిరించుకొని ఓలా కానీ ర్యాపిడో కానీ వెళ్ళి దానికి కూడా ఒకసారి వ్లాగ్ అయితే చేస్తా. ఎందుకంటే చాలామందికి అర్నింగ్స్ తెలియాలి కదా, అందుకని చెప్పేసి. అంటే ఎట్లుంది ఇప్పుడు అని నాకు కూడా తెలియదు. నేను కూడా 10 days అయిపోయింది వెళ్ళి నిజంగా ఓలా ఇట్లాంటి వాటికి వెళ్ళి. ఏమైంది ఇక్కడ? అలాగే ఇంకొకటి ఏంటంటే నేను మొబైల్ కూడా తీసుకున్నాను మొన్ననే. అది ఎవరికి చూపించలేదు కానీ ఎక్కడైనా ఆగినప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ కోసం అని తీసుకున్నా. నేను iPhone 15 Plus అయితే తీసుకున్నా. ఇప్పటి నుండి రచ్చ చేద్దాం. ఇంకా ఎడిటింగ్ ఫట్ అయిపోద్ది ఐఫోన్లో అయితే. నా దగ్గర ఇంతకుముందు iPhone ఉంది 13, కాకపోతే ఏంటంటే అది మా తమ్ముడిది అన్నమాట. కాబట్టి నేను కూడా సపరేట్గా తీసేసుకున్నా. అంటే అతనికి కూడా వర్క్ ఉంటుంది కదా, ఊకే విజయ్ దగ్గర తీసుకొని కూడా అతనికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ అంతా జల్దీ అవ్వదు కదా, మినిమం ఒక 1 hour అన్న టైం తీసుకుంటుంది. క్లిప్స్ అన్నీ నేను చెప్పాలంటే GoPro నుంచి ఫోన్కి వెళ్ళాలంటేనే చాలా టైం పడుతుంది. మళ్ళా దాన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసి చాలా టైం పడుతుంది. మినిమం ఒక 2 hours 2.5 hours పడుతుంది ఒక్క వీడియో మీ దగ్గరికి రావాలంటే. జస్ట్ ఎడిటింగ్కి అంటున్నాను నేను, తీయడం పక్కన పెట్టండి, ఎడిటింగ్ కోసం అంటున్నా. కాబట్టి నేను ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోండి. నాకనే కాదు, ఏ మోటో బ్లాగర్కైనా కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఒక మోటో బ్లాగర్ అనే కదా, ఒక కంటెంట్ క్రియేటర్ అంటే అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో తీసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి చాలా టైం పడుతుంది. అంటే అది మీ దాకా రావాలంటే మళ్ళీ థంబ్నెయిల్కి మళ్ళీ ఒక 2 days టైం పడుతుంది. అంటే మనకి కొంచెం లేట్గానే చేస్తారు కాబట్టి థంబ్నెయిల్స్ అనేటివి కొంచెం టైం పడుతుంది. పొద్దున కూడా ట్రాఫిక్ ఏందో అర్థం కావట్లేదు. సండేస్ అది కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఈ మధ్యన. అందుకేమో కానీ ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ అవుతుంది. వా జస్ట్ అలా మియాపూర్ దాకా వెళ్ళి ఒక ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోతా. అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి ఫోన్ చేయాలి ఒకసారి. లేచిండా వండుకుండా తెలియదు. ఇంకా పోయి ఒకసారి ఫోన్ చేసి కలిసి చాలా అయిపోయింది వాళ్ళందరినీ కలిసి కూడా. ఇట్లా ఆవులు రోడ్డు మీదకి వస్తే భయం అవుతుంది. ఎందుకంటే మనం ఎగ్జాస్ట్ సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాటికి విరక్తి వచ్చి మీదకి వచ్చేసే దన్నమని. చూద్దాం, ఒక మంచి 1 day రైడ్ అయినా ప్లాన్ చేసుకోవాలా ఒకసారి. ఎక్కడన్నా ఒక విజయవాడ కానీ లేదంటే ఎక్కడన్నా వెళ్ళి రావాలి ఒక్కరోజు. చూద్దాం, మంచి రైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాం 1 day ట్రిప్ లాగా. ఇంకా తర్వాత మళ్ళా మెల్లమెల్లగా మన వీడియోస్ అన్నీ కూడా, అంటే మన ఛానల్లో వీడియోస్ ఇంకా ఎక్కువ వచ్చేటివి ర్యాపిడో కానీ ఓలా కానీ ఇట్లాంటివి. ఎందుకంటే నాకు మార్నింగ్ టైం ఖాళీగా ఉంటాయి కాబట్టి, అంటే ఆల్టర్నేట్గా చేస్తా. అంటే రైడింగ్ చేస్తా, అట్లనే ఓలా ర్యాపిడో ఈ అర్నింగ్స్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని. దానికి డైలీ ఏం పోను కాబట్టి డైలీ ఏం రావయ్యి, అప్పుడప్పుడైతే వస్తుంది అది. చూద్దాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన
ఈ RC 200 కానీ 390 కానీ లుక్స్ ఎవరెవరికి నచ్చినాయో కింద నాకు కామెంట్ చేయండి. నాకైతే అంత మంచిగా అనిపించాలి, ఎందుకంటే BS4 ఇంజిన్ది వేరే లెవెల్ లుక్స్ అది. అంటే మంచిగా ఉంటుండే చూడ్డానికి. ఇప్పుడు ఏంటంటే మొత్తం నాకు అంత అస్సలు అట్రాక్ట్ అనిపించట్లేదు అది చూడ్డానికి కూడా. మొత్తం పార్ట్స్ అతికిచ్చినట్టు అయిపోయింది అది, నిజం చెప్పాలంటే. ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఇంతకుముందు ఏంటంటే కొంచెం చూడ్డానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుండే లుక్ అనేది KTM RCలో. ఇప్పుడు అంత మంచిగా మళ్ళీ డ్యూక్ మంచిగా వచ్చింది. కొంచెం డ్యూక్ బాగుంది, మరి చాలా అగ్రెసివ్ నేకెడ్లా వచ్చేసింది అది ఇప్పుడు. ఇది ఏంటంటే ట్రాక్ ఓరియంటెడ్లా వచ్చింది ఇది మొత్తం RC అనేది. కానీ పాత మోడల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉంటుండే, పాత మోడల్ అయితే మాత్రం. చూద్దాం నెక్స్ట్. నేను అనుకుంటుంది అయితే మాత్రం ఇన్స్టా 360, దాని తర్వాత అడ్వెంచర్ వెహికల్ ఒకటి తీసుకుందామని చూస్తున్నా. కాకపోతే టైం పడుతుంది అది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నాకైతే ఇప్పుడైతే ఒక మైండ్లో ఒక వెహికల్ ఉంది. నాకు 2 వెహికల్స్ ఉన్నాయి, అందులో కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఒక వెహికల్కి ఉంది. ఒకటేమో 390cc, ఒకటేమో 310cc. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ సీసీ అయినా కూడా బ్రాండ్ ఎక్కువ గుంజుతుంది నాకు అది. చూద్దాం, అన్నీ మంచిగా ఉంటే తొందరలోనే తీసుకుంటాం, లేదంటే కొంచెం డిలే అవుతుంది. కానీ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము. సో ఇక్కడైతే యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి మీకు నా ఫోన్ చూపిస్తా, ఎందుకంటే మీకు కూడా తెలవాలి కదా నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని. సైడ్కి అయితే ఆగుతా, సైడ్కి ఆగి మీకు చూపిస్తా నా మొబైల్ అనేది. సో ఇక్కడ ఒకసారి ఆగుతాను, ఇక్కడ ఆగి మీకు చూపిస్తా నా మొబైల్ అనేది. నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ కాదు కానీ వెళ్ళిపోయింది విజయ్, ఆగలేడు. ఇదే నేను తీసుకున్న ఫోన్ అయితే మాత్రం iPhone 15 Plus తీసుకున్నా. సో డైనమిక్ ఐలాండ్ కనబడుతుంది కదా ఇక్కడ మీకు ఆల్రెడీ. ఎందుకంటే నాకు మెయిన్గా ఏంటంటే, సో నీకు పౌచ్ తీసి చూపిస్తా ఆగండి. చాలా అంటే చాలా ప్రీమియం ఉంది ఫోన్ అయితే. అంటే 13 ఏంటంటే కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. 15 Plus నేను తీసుకుంది బ్లూ కలర్ ఇది, కాకపోతే వైట్ ఉంది. చూద్దాం, బాగుంది ఇదైతే ఫోన్ అయితే. అంటే నాకు ఎడిటింగ్ కోసమైనా తీసుకున్నాను నేను మెయిన్గా దీన్ని, ఎందుకంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ నాకు నేను తీసుకున్న వేరియంట్ అయితే 256 GB అనుకుంటున్నాను. అందుకు 256 GB 256 GB 94,000 చేంజ్ పడింది నాకైతే. 94,000 అయితే పడింది నాకు మొబైల్ వచ్చేసి. ఇది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ నాకైతే ఇన్స్టా 360 తీసుకోవాలని ఉంది నిజంగా. అంటే ఇన్స్టా 360 ఇప్పుడు అంత నాకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ ఎడిటింగ్ కదా, ఎడిటింగ్ కావాలంటే మినిమం మనకి నేనేంటంటే 2Kలా రికార్డ్ చేస్తాను కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ నా దగ్గర ఉంది. కాకపోతే అది హ్యాండిల్ చేయలేకపోతుంది. 8 Gen 1 ప్రాసెసర్ అది, కాకపోతే అది తీసుకోలేకపోతుంది. అంటే యాప్ స్ట్రక్ అవుతుంది. ఇదైతే స్మూత్గా వెళ్ళిపోతుంది ఎడిటింగ్ వర్క్ కోసం. టైం ఎంత అయింది? 6:57. విజయ్ అయితే ఎక్కడ కనిపించట్లే నాకు, మొత్తం ముందుకు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. ఎక్కడ ఆగిండో మళ్ళా. సో నెక్స్ట్ ఏదైనా వెహికల్ రైడ్, ఇప్పుడు నేనైతే 2 వెహికల్స్ రెడీగా ఉన్నాయి. కాకపోతే నేను ఇంకా వీడియో తీసేస్తా, ఈ 2 డేస్లో తీసేస్తా. ఎందుకంటే నాకు ఈరోజు రేపు వీక్ ఆఫే కాబట్టి ఆఫీస్ అనేది, ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈరోజు సండే
కాబట్టి ఈ 2 డేస్లో కంపల్సరీ 2 వీడియోలు తీసేసేయాలి. ఒకటి ఎథర్ 450X, ఇంకొకటి ఓలా S1 Pro. 2 ఎలక్ట్రిక్ వెహికల్సే ఉన్నాయి. NS200 కూడా ఉంది. NS200 ఖచ్చితంగా తీయాల్సిందే నేను, ఎందుకంటే దానికి మామూలు ఫ్యాన్ బేస్ లేరు. విజయ్ అయితే కాల్ అయితే చేసిండు. విజయ్ వచ్చేసి అక్కడైతే ఆగిండంట, ముంగట కుకట్పల్లి దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే ఆగిండంట. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వేరే వర్క్ ఉంది. మళ్ళీ స్పీడ్ ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ రెడీ అవ్వాలా, మళ్ళీ వేరే వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ NS200 కానీ ఈ 3 ఒక వీడియో తీయాలా, ఈవినింగ్ మొత్తం కూర్చొని ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మళ్ళీ ఎగ్జాస్ట్ అయితే వినేయండి ఒకసారి. ఎక్కడ ఉన్నాడు విజయ్? అసలు కనిపించినాడు కనిపించలేదు. అక్కడ ఆగిండా. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.